ఉప ఎన్నిక ఉంది కదా సార్. ఈ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏమైనా మారే అవకాశం ఉంటదా? దీనివల్ల పెద్దగా ప్రభావితం కాదు. ఉండదు. కాంగ్రెస్ కొంచెం సిటీలో ఉన్న వాళ్ళకు ధైర్యం వస్తది. హ్మ్. ఇక్కడ మనకు ఒక్క సీటు కూడా రాలే గదా! కంటోన్మెంట్ గెలిసాము. ఇప్పుడు ఇది కూడా గెలిసామనేది ఒక ఉత్సాహం వస్తది తప్ప, అది బీఆర్ఎస్‌కి ఒక హెచ్చరిక అవుతది. ఒకవేళ ఓకే. ఓడిపోతే. నాకు హ్మ్. తెలిసినంత వరకైతే అంత ఈజీ గాదు గెలవడం అనేది. ఇప్పుడు నవీన్ యాదవ్. ఇప్పుడు ఉన్న ఒకవేళ గెలిస్తే గనక ఇదొక్కటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గెలిచింది. ఈ ఒక్క సీటుకి వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటదా సార్ ఇక్కడ? లే ఉండదా సార్? పాలిటిక్స్‌లలో అట్లుండదు. హ్మ్. పాలిటిక్స్‌లో బీసీలకు ఇవ్వాలనేది ఉన్నది. హ్మ్. బట్ యంగ్ పిల్లోడు గదా! ఇంకా అవును. భవిష్యత్తు చాలా ఉంది గదా! ఇస్తారని నేను అనుకోను. సరే ఇప్పుడు ఈ ఉప ఎన్నికకు సంబంధించిన మొన్న ఒక ఇష్యూ జరిగిన ఆ ఇష్యూ గురించి మాట్లాడదాం. ఏంటంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మైనారిటీకి సంబంధించి ఒక మీటింగ్ పెడితే మంత్రి పొన్నం ప్రభాకరు ఎస్సీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అట్లా సంబోధించారనేది దాని మీద అనలేదని వీళ్ళు, అన్నారని వాళ్ళు కొంత అన్‌ఫార్చునేట్ అట్లా మాట్లాడకూడదు. హ్మ్. ఆయన ఎవరి గురించి అన్నా గూడా తప్పే అది. ఒక హ్మ్. మంత్రి గురించే గాదు. హ్మ్. 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 మామూలు ఇంకెవ్వరు తన కార్యకర్త గురించి గూడా అట్లాంటి పదాలు వాడకూడదు. ఎందుకంటే పశువుల్లాగా పోల్చడం ఏందసలు. అవును. అది పొన్నం తన భాషను సరి జేసుకోవాలి. ఇంకోసారి రిపీట్ కానీయకుండా ఒకసారి మాట నోట్లోంచి పోయినంక వెనక్కి రాదు. హ్మ్. ఆయన మైక్‌లో అన్నా, మైక్ లేదనుకోని అన్నా, అది అట్లా అనడమే ఆ సంస్కారం కాదు. బీసీలు సంస్కారవంతులు. మనం మనల్ని మనము బిలిటీలు జేసుకోకూడదు. హ్మ్. ఇంకోసారి అట్లా అనకూడదండి. అంటే ఇప్పుడు తప్పేం నేను వేరే వాళ్ళని సెక్యూరిటీని అన్నాను అట్లా అంటే ఎవరినన్నా అనకూడదు. సెక్యూరిటీ అనే విషయాన్ని వేరే మంత్రితోని చర్చించే పరిస్థితి ఉంటదా సార్? ఎవరిని గూడా అనకూడదు. సెక్యూరిటీని ఎందుకనాలి? ఆ! ఎవరినైనా అనకూడదు. అది మంత్రినే గాదు ఎవరిని అనకూడదు. మరి ఒక ఒకవేళ నిజంగానే నోరు జారితే క్షమాపణలు జెప్పాలి. ఆ! నేను అనలేదు గానీ సారీ చెప్తున్నా అని చెప్పారుగా. అనలేదు అన్నాడా సారీ అనలేదా అనేది మీడియానే చూపెడతాంది గదా! అని అనలేదంటే ఇంకా ఎక్కువ తప్పయితది. ఇప్పుడు ఎప్పుడైతే క్షమాపణలు జెప్తాడో ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి దాంతోనది మాఫీ అయిపోతది. హ్మ్. బట్ అది గూడా చెప్పకుండా ఇంకా ఒక అబద్ధాన్ని కప్పిచ్చుకోవడానికి 10 అబద్ధాలు ఆడడం అనేది ఇంకా తనని నేరపూరితమైన స్వభావం ఉన్న వ్యక్తిగా చిత్రీకరిస్తది. కాబట్టి సంస్కారం గాదు. ఎవరు ఎవరిని అనకూడదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే నాకిష్టం లేదు. నేను ఆయన్ని అట్లా అనగలుగుతానా? బాగుండదు గదా! ఎవరిని అనకూడదు. ఆ ఇష్యూకి సంబంధించి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే పక్కనున్న ఎస్సీ మంత్రి గూడా ఇంకొక ఎస్సీ మంత్రిని అంటంటే ఆయన స్పందించలేదు. కానీ వింటున్నాడు. నేనెప్పుడు వెళ్లి మీటింగ్‌లలో కూర్చున్నా గాని ఆయన లేచిపోతుంటాడు. ఎందుకిట్లా నేనొక కింది స్థాయి నుంచి పై స్థాయికొచ్చినా నాకు నా దగ్గర డబ్బులు లేవు. నాకు రాజకీయ నేపథ్యం లేని కారణంగానేనా ఎందుకిట్లా వివక్ష అంటున్నాడు. నిజంగా అట్లా ఉంటదా సార్? ఇద్దరు ఎస్సీ మంత్రులని? చాలా సార్లు మనం చూస్తాము. హ్మ్. ఒక అప్పర్ కాస్ట్ వ్యక్తి, లోయర్ కాస్ట్ వ్యక్తిని ఈ రకంగా ఇన్సల్ట్ చేయడం అనేది మనకు సహజంగా కనబడతది. హ్మ్. కానీ ఒక బీసీ మంత్రి అట్లా మాట్లాడడం అనేది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. హ్మ్. బీసీలకు అంత కుసంస్కారం ఉండదు. హ్మ్. కలుపుకోపోతుంటారు అందరిని. ఆ! బట్ ఇక్కడ ఆ! వివేక్ గురించి మాట్లాడినా సార్. అడ్లూరి లక్ష్మణ్ వివేక్ గురించి మాట్లాడుతూ, హ్మ్. నేను వెళ్లి కూర్చుంటే లేచిపోతాడనే పరిస్థితని అంటే ఎవరు వివేక్ లేచిపోతాడా? వివేకు లేచిపోతాడు. ఆయనే గూడా ఆయనతో మాట్లాడుతంటే ఒక మంత్రిని అంటుంటే ఎస్సీ మంత్రి ఆయన గూడా జెప్పాలి గదా! నేనెప్పుడు వెళ్ళినా, కూర్చున్నా గాని నా పక్కన కూర్చోవడానికి గూడా ఇష్టపడనట్లు మాట్లాడిండు నేను ఆయన. గమనించలేదు ఎప్పుడు గానీ, హ్మ్. ఒకవేళ అట్లా వాళ్ళ మధ్య ఇంటర్నల్‌గా ఏమన్నా అట్లాంటి విభేదాలుంటే సార్ట్ ఔట్ చేయాలవి. హ్మ్. రేవంత్ రెడ్డి చేయాల్సింది. ఇద్దరు ఒకసారి మంత్రి అయ్యిల్లు కదా! ఆ! వివేక్ అండ్ లక్ష్మణ్. ఒకటేసారి ఆ! అవును. అయినట్టున్నారు అవును. ఎక్స్‌పాన్షన్‌లో. హ్మ్. ఏం వివేక్ ఇండస్ట్రియలిస్ట్‌గా ఇందులోకి ఎంటర్ అయ్యిండు రాజకీయాల్లోకి తెలంగాణ ఉద్యమంలో. హ్మ్. కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. పొన్నంది, వివేక్‌ది తెలంగాణ తీసుకురావడంలో. అవును. బట్ అట్లా చేస్తాడని నేను అనుకోను.